క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు. ట్రైన్ ఏ అండ్ ట్రైన్ బి స్టార్టెడ్ ట్రావెలింగ్ అట్ ద సేమ్ టైమ్ టువర్డ్స్ ఈచ్ అదర్ విచ్ కాన్స్టెంట్ స్పీడ్ ఫ్రమ్ స్టేషన్ X and Y respectively. Train A reached the station Y in 10 minutes, while train B takes 9 minutes to reach station X after meeting train A. Then the total time taken 2 minutes by train B travel to the from station Y to station X is అంటున్నాడు. ఇక్కడ క్వశ్చన్ చూడండి మనకి ఏమిస్తున్నాడు అంటే క్వశ్చన్ 2 ట్రైన్స్ ఉన్నాయి. ఒక ట్రైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, X నుండి స్టార్ట్ అవుతుంది. రెండో ట్రైన్ ఎక్కడి నుంచి అవుతుంది, Y నుండి స్టార్ట్ అవుతుంది. రెండు కూడా సేమ్ ట్రైన్ స్టార్ట్ అవుతాయి. మనం చేసిన కాన్సెప్ట్ ఏది అంటే రెండు కూడా ఒకసారి రీచ్ అయిన తర్వాత దీనికి 9 hours పట్టింది ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి. ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి దీనికి ఒక 16 hours అన్నాడు అనుకోండి. క్లియర్ ఓకేనా? అప్పుడు ఏం చేస్తాం చెప్పండి, రెండు బయలుదేరిన ఎంత సమయం తర్వాత కలుస్తున్నాయంటే ఏం చేస్తాము, 9 into 16 స్క్వేర్ రూట్ ఆఫ్ చేసేస్తాం. అంటే ఎంతమ్మా 12. ఇది ఓకే, నీ ఫస్ట్ మోడల్ ఒక ఐడియా ఉంది కదా. రెండు గడుగులు ఇన్ కేస్ చూడండి, X నుండి ఒక స్టార్ట్ అయింది, Y నుండి స్టార్ట్ అయింది, రెండవ చోట కలిసాయి. దీనికి 8 hours పట్టింది, దీనికి వచ్చాకనే 4.5 hours అన్నాడు అనుకోండి. ఇప్పుడు కూడా ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తామ్మా 6 వస్తుంది. ఎలా 6, 8 into 4, 4.5 చేస్తే అంటే పర్ఫెక్ట్గా చూడండి 9 ఉంది 16 ఉంది. పర్ఫెక్ట్ స్క్వేర్ పర్ఫెక్టే ఉండాల్సిన అవసరం లేదు. వచ్చిన ప్రొడక్ట్ వాల్యూ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే సరిపోతుంది కదా. కానీ ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ చూడండి, ఆ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెంట్ ఏది అంటే చూడండి, ఇక్కడ ఏమిస్తున్నాడు, ఒక ట్రైన్ స్టార్ట్ అవుతుంది, X నుండి ఒక స్టార్ట్ అవుతుంది, Y నుండి ఒక స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ మనకి ఇచ్చింది ఏది అంటే ఒక రెండు కూడా వ్యతిరేకంగా స్టార్ట్ అయ్యి ట్రైన్ X నుండి స్టార్ట్ అయిన దానికి ట్రైన్ ఏకి ఎంత టైం పట్టింది అంటే 10 minutes పట్టిందంట. ఇక్కడ ఇచ్చింది అంటే ఈ డిస్టెన్స్ కాదు, రెండు కలిసిన తర్వాత కాదు, ఇది కాదు వాడు ఇచ్చింది. క్లియర్ అక్కడ మొత్తం డిస్టెన్స్కి ఇచ్చాడు. మనం ఇంతకుముందు చేసింది ఏది, కేవలం ఆ పార్టే కదా తీసుకుంది. నెక్స్ట్ రెండో ట్రైన్ ఏమి ఇచ్చాడంటే ఇది ఇచ్చాడు. ఎప్పుడు 9 minutes, రెండు కలిసిన తర్వాత. అర్థమైందా క్వశ్చన్? ఇంతకుముందు క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి ఏంటి డిఫరెంట్ అంటే, ఇంతకుముందు క్వశ్చన్ ఏముంది, మనకి ఇక్కడ కలిసిన తర్వాత ఈ డిస్టెన్స్ రెండు అవే ఇచ్చేవాడు. కానీ ఇక్కడ ఏమి ఇస్తాడు చెప్పండి, ఒకటి కంప్లీటెడ్ ఇచ్చాడు, ఒకటి ఇది ఇచ్చాడు. మరి ఇదే క్వశ్చన్ చూడండి, టైం అని వర్క్ చేస్తే ఏ చూడండి 10 hours చేస్తాడు, బి అనేవాడు 15 hours చేస్తాడు అనుకోండి. ఇది ఓకేనా, ఏ 10 hours ఇద్దరు కలిసి చేస్తే 6 hours కదా, A + B. క్లియర్ అక్కడ. ఇది ఇవ్వకుండా దీంతో కంపేర్ చేస్తే 9 hours కదా తేడా, దీంతో X + 9 hours కదా. ఇద్దరు చేసే దాంతో కంపేర్ చేస్తే X + 9 hours కదా. అంటే ఈ క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు. ఇక్కడ టైం అండ్ వర్క్లో కూడా ఇక్కడ క్వశ్చన్ అర్థమైంది కదా. ఏకి 10 hours పడుతుంది, బీకి ఎంత పడుతుంది, ఇద్దరు చేసేది కన్నా 9 గంటలు ఎక్కువ టైం పడుతుంది. అయితే ఇద్దరు చేసేది మనకు తెలియదు, అయితే ఇద్దరు చేసేది అడగచ్చు, లేకుంటే బి ఒక్కడే మొత్తం పని ఎంత అని అడగచ్చు. ఓకే, ఇలా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి మా, ఇంతకుముందు ఏం చేసాం, ఆ రెండు వాల్యూని ఏం చేసామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ చేసేసాం అంతే కదా. ఆ వాల్యూ ఇక్కడ చూడండి 10 into 9 ఏం చేయండి, 10 into 9 ఈ రెండు మల్టిపుల్ చేస్తారు ఎంత 90. దీని ఫ్యాక్టర్స్ మధ్య డిఫరెంట్ ఇది ఉండాలి మా, రెండు నెంబర్ల ప్రోడక్ట్ మధ్య డిఫరెంట్ అది రావాలి. ఏది తీసుకోగలం, 90కి చూడండి 10 9s 90 కాదు. ఎందుకు, మన గ్యాప్ ఎంత వస్తుంది, 1 ఉంది. తర్వాత 10 పోదు, 12 పోదు, 13 14 15 6 ఎంత 90. ఒకటి 15 ఒకటి 6 ఓకేనా. ఈ రెండు మనకు ఆన్సర్లే. ఈ 15 అనేది ఏది అంటే టోటల్ టైం పట్టేది దేనికి, Y నుండి స్టార్ట్ అయ్యేది. ఈ 6 అనేది అంటే ఆ రెండు కలిసే టైం, ఆ రెండు కలిసే టైం ఏమో 6 అవుతుంది. ఈ టోటల్ టైం ఎంత అంటే 15 అవుతుంది. కాన్సెప్ట్ అర్థమైందా? ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే 10 into 9 ఎంత 90 వస్తుంది. 90కి ఫ్యాక్టర్స్ మధ్య డిఫరెంట్ ఎప్పుడైనా సరే ఇది తీసుకోవాలి. చిన్న సంఖ్య పెద్ద సంఖ్యని కాదు, మనకి ఈ గ్యాప్ ఎంత ఉందో అది తీసుకుంటాం. ఓకేనా, అంటే ఎంత వస్తుంది అంటే 15 6 వాటి మధ్య గ్యాప్ 9 కదా. ఈ రెండు కూడా ఆన్సర్లే. ఒక వాడికి ఇన్ కేసు ఇలా అడగకుండా రెండు కూడా ఎప్పుడు కలుస్తాయి అన్నప్పుడు 6 hours. మొత్తం టైం ఎంత పడింది అంటే 15 hours. కాన్సెప్ట్ అర్థమైందా? వెరీ గుడ్. 6 minutes 15 minutes మినిట్స్ కదా ఇచ్చింది, 6 minutes ఒకటి 15 minutes. ఈ క్వశ్చనే కదా, యావరేజ్తో కంపేర్ చేసుకుంటూ చేస్తాము. క్వశ్చన్ చూడండి ఇచ్చాడు, ఇట్ టేక్స్ 8 hours ఫర్ 6 kilometer జర్నీ if 120 kilometers is done by train and the rest by car. It takes to 20 minutes more if 200 kilometers is done by train and the rest by car. The ratio of the speed of the train to that of the car అంటాడు. కారు ట్రైన్ యొక్క రేషియో అంటాడు. ఇక్కడ చూడండి మన క్వశ్చన్ ఇచ్చిన ప్రకారం ఏమి ఇచ్చాడు మనకు, ఒకటి ఎలా వెళ్తున్నాడు అంటే 120 kilometers ట్రైన్లో వెళ్తున్నాడు, కార్లో వెళ్తున్నట్టు ఇక 480 ఓకేనా. వాడు చెప్పలే కానీ అదే కదా మీనింగ్. అప్పుడు ఎంత టైం పడుతుందంట, 8 hours. నిన్న చేసాం, ఐడియా ఉందా, మెన్ ఉమెన్ కదా, సేమ్ అలానే రాశాను. 120
480. ఇక్కడ మనం రాసింది డిఫరెంట్ కదా మా మెన్కి ఉమెన్కి కదా డిఫరెంట్ రాసింది ఇక్కడ పైన ఐడియా ఉందా? ఇక్కడ చూడండి ఇక్కడ 120 480 వచ్చింది 8 అవర్స్ రాసింది. అదే మొత్తం డిస్టెన్స్ ట్రైన్లో వెళ్ళడానికి మొత్తం డిస్టెన్స్ కార్లో వెళ్ళడానికి ఎలా తేడా వస్తుంది అంటే చూడండి నెక్స్ట్ టైం చూడండి 120 కాకుండా రెండవది ఎంత ఇస్తున్నాడు 200 అంటే డిఫరెంట్ ఎంత ఉంది 80 కిలోమీటర్సే కదా 80 కిలోమీటర్స్కి ఎంత తేడా వస్తుందంట 20 మినిట్స్. ఇది ఓకేనా 80 కిలోమీటర్స్కి 20 మినిట్స్ తేడా వస్తే టోటల్ డిస్టెన్స్ 600 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే ఎంత తేడా వస్తుంది? ఇది అర్థమైందా? టోటల్ డిస్టెన్స్ 80 కిలోమీటర్స్కి ట్రైన్కి కార్కి మధ్య తేడా ఎంత అంటే 20 మినిట్స్ ఉంది. అదే 600 కిలోమీటర్స్ అయితే ఎంత తేడా వస్తుంది 600/80 ఇంటూ 20 21 24 4 1 4 150 మినిట్స్ అంటే 2.5 అవర్సే కదా. ఇది ఓకేనా? అంటే ఈ 2.5 అవర్స్ ఏది టోటల్ డిస్టెన్స్ ట్రైన్లో వెళ్ళడానికి టోటల్ డిస్టెన్స్ కార్లో వెళ్ళడానికి. నిన్న మనం చేసాం ఏది మెన్కి ఉమెన్కి మధ్య డిఫరెంట్ 5 రూపీస్ లేకుంటే 10 రూపీస్ వేసాం కదా. అలానే ఇక్కడ ఏం చేస్తుందంటే 2.5 అవర్స్ రాస్తున్నాయి ఈ స్టెప్ ఓకేనా. ఇప్పుడు చూడండి క్వశ్చన్ చూడండి మన క్వశ్చన్ ట్రైన్లో 120 కిలోమీటర్స్ వెళ్తున్నాడు కార్లో 480 వెళ్తే టోటల్ టైం 8 అవర్స్ వస్తుంది. కార్కు ట్రైన్కి మధ్య డిఫరెంట్ ఎంత 2.5 అవర్స్ అన్నాడు. ఇప్పుడు రేషియో చూడండి ఎలా ఉంది 1:4 అంటే ఇక్కడ చూడండి ఇది హాఫ్ కదా అయింది. అంటే ఇక్కడ చూడండి యాడ్ చేస్తే బై 5 అంటే ఇది ఏమవుతుంది చెప్పండి 5/2 అంతేనా 2 2 4 4/5 ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 5 అంటే 1/5 కదా అంటే ఎంత వస్తుంది హాఫ్. అంటే దీంట్లో హాఫ్ ఎంత 2 వస్తుంది దీంట్లో హాఫ్ ఎంత 0.5 ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు చెప్పండి ఇది ఓకే మనకు వచ్చింది. ఇంతకుముందు చూడండి మెన్కి యాడ్ చేసాము ఉమెన్కి ఏమో తీసేసాము. ఎందుకు మెన్కి ఎక్కువ రావాలి ఉమెన్కి తక్కువ రావాలి. ఇప్పుడు చూడండి ట్రైన్ వెళ్తే ఎక్కువ టైం పడుతుందా కార్లో వెళ్తే ఎక్కువ టైం పడుతుందా? ట్రైన్ వెళ్తే ఎక్కువ టైం పడుతుంది అంతే కదా మా చూడండి 120కి 200కి మధ్య తేడా 20 మినిట్స్ ఎక్కువ పడుతుంది అంటే దాని అర్థం ట్రైన్లో ఎక్కువ దూరం వెళ్ళినా టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ట్రైన్కి ఎక్కువ పడుతుంది కాబట్టి ట్రైన్ రాస్తున్నాను కార్ రాస్తున్నాను. ఇప్పుడు ట్రైన్ బట్టే టైం ఎంత అంటే ఆపోజిట్ కదా యాడ్ చేసింది 8 + 2 యాడ్ చేస్తే ఎంత అంటే 10 ఇది ఓకేనా. 8 అవర్స్ + 2 అవర్స్ యాడ్ చేస్తే ఎంత టోటల్ ట్రావెల్ చేయడానికి ట్రైన్కి ఎంత పడుతుంది అంటే 10 అవర్స్ పడుతుంది. అదే కార్కి ఎంత పడుతుంది 8 మైనస్ చేయాలి 0.5 అంటే ఎంత వస్తుంది 7.5 అవర్స్ ఇది ఓకేనా. అంటే ఇక్కడ చూడండి నిజం అంటే వాటి యొక్క ఇది టైం రేషియో అంటే స్పీడ్ రేషియో ఏమవుతుంది చెప్పండి 7.5:10 అంటే ఎంత 3:4 రేషియో ఎంత అంటే 3:4. అలా కాకుండా ఈ క్వశ్చన్ చూడండి టోటల్ ట్రైన్ స్పీడ్ అడిగాడు అనుకోండి అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి ఇన్ కేస్ స్పీడ్ అడిగితే డిస్టెన్స్ బై టైమే కదా. డిస్టెన్స్ ఎంత ఉంది 600 ఉంది టైం ఎంత ఉంది 10 అవర్స్ 60 kmph. ఇది అడిగితే 600/7.5 రాస్తాం ఓకేనా. రాస్తాం రేపు చూస్తామా షార్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఏ క్వశ్చన్కైనా 30 సెకండ్స్లో ఉంటుంది 100% ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోండి. డ్యూ టు ద టెక్నికల్ సైన్ ఇన్ ద సిగ్నల్ సిస్టమ్ two trains start approaching each other on the same train track from the two different stations 240 kilometers away from each other. When two trains at 60 kph touch each train, the body is initially sitting on the top of the engine of the one of the train and is moved to so till these trains collide. If these trains are collide 1.5 hours after the start, then how many kilometers the body travel till the time to మన క్వశ్చన్ అర్థమైందా. సిగ్నల్ ప్రాబ్లం వల్ల రెండు ట్రైన్స్ ఎలా వస్తున్నాయంట ఎదురెదురు వస్తున్నాయంట. ప్రతి ఒక్క రైలు యొక్క వేగం ఎలా ఉందంట 60 kmph రెండుది కూడా 60 kmph ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంట ఒక బర్డ్ ఏం చేస్తుందంట ఒక ఇంజన్ నుండి ఇంకొక ఇంజన్కి వెళ్తుందంట ఎంతవరకు ఆ రెండు రైళ్లు కూడా ఢీకొనేంత వరకు అంట. అయితే బర్డ్ ఎంత దూరం ప్రయాణం చేసింది అంటారు. క్వశ్చన్ అర్థమైందా. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే ఒక 2 ట్రైన్స్ ఉన్నాయి 2 ట్రైన్స్ స్టార్ట్ అయ్యాయి నిజమంటే అంత పెద్దగా ఏకర్లే వారు ఎందుకు ఆ లెంత్తో ఏం సంబంధం లేదు కదా ఓకే. ఒక బర్డ్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఉందంట అక్కడ నుండి ఏం చేస్తుంది చెప్పండి ఇక్కడికి వెళ్ళింది మళ్ళీ రిటర్న్ ఇక్కడ వస్తుంది. అలా ఎంతవరకు అంట 1.5 hour ట్రావెల్ చేస్తూనే ఉంది అంతే కదా. ఎంత టైం ట్రావెల్ చేసింది అది 1.5 hour కదా అది. ఆ రెండు స్టార్ట్ అయినా 1.5 hour వరకు ట్రావెల్ చేస్తూనే ఉంది. అయితే ఎంత దూరం ట్రావెల్ చేసింది అన్నాడు. ఇక్కడ చూడండి దీని వేగం ఎంత అంట 60 kmph. దీని వేగం ఎంత చెప్పండి 60 kmph. క్వశ్చన్ అర్థమైందా. అంటే ఈ బర్డ్ ఏం చేస్తుంది అంటే డిస్టెన్స్ కూడా ఇచ్చాడు కదా కానీ ఈ క్వశ్చన్లో బర్డ్ వేగం ఇవ్వలేదు. నన్ ఆఫ్ దీస్ అన్నాడు గుర్తు అంటే బర్డ్ వేగం ఇవ్వాలంటే కెనాట్ బి డిటర్మైన్డ్ అన్నాను. మాకు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఏముండాలంటే బర్డ్ యొక్క వేగం ఉండాలి. మా క్వశ్చన్లో మిస్ అయింది. బర్డ్ యొక్క వేగం లేకుండా మనం చేయలేం కదా. కదా ఒక బర్డ్ యొక్క వేగం అయితే తీసుకుందాం ఈ 60 కన్నా ఎక్కువ ఉండాలి. ఒక 90 kmph తీసుకున్నాం. రేపు ఒకసారి రెఫర్ చేస్తాం ఈ క్వశ్చన్ని. ఇక్కడ బర్డ్ వేగం కూడా తీసుకుందాం. అంటే రెండు రైలు వేగాలు ఒకటేమో 60 ఉంది రెండోది ఎంత 60 ఉంది. బర్డ్ యొక్క వేగం ఎంత ఉంది 90 kmph ఉంది. అది ఇక్కడ చూడండి మా
ఆ బర్డ్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ 1 అవర్లో ఏం చేస్తుంది చెప్పండి, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తే తర్వాత ఇక్కడ కదా. సింపుల్గా ఆలోచించండి, బర్డ్ ఇక్కడ నుండి ఇక్కడికి మొత్తం అయితే ట్రావెల్ చేస్తుంది. ఎన్ని అవర్స్ ట్రావెల్ చేసింది మా? 1.5 అవర్ కదా ట్రావెల్ చేసింది. మరి ఇదెందుకు క్వశ్చన్లో? ఇప్పుడు 240/120 వేస్తే ఎంత వస్తుంది మా? 2 అవర్స్ తర్వాత కదా రెండు కలిసేది. 1.5 అవర్ తర్వాత అంటున్నాను. నిజమంటే 60 ఎంతమా? 120 కదా. ఆ టైం మెన్షన్ చేయకూడదు వాడు, అవసరం లేదు. మా జనరల్గా ఈ క్వశ్చన్ ఏం లేదు, ఇది పక్కన పెట్టేయండి. వాడికి ఎన్ని అవర్స్ ట్రావెల్ చేసింది మా బర్డ్? 1.5 అవరే కదా. అంటే 1.5 అవర్ అంటే ఎంత చెప్పండి? 90/60 ఇంటూ 90 రాసేస్తామా. 0 0 క్యాన్సిల్. ఓకేనా? 3 2s 3, 30s 2 1s 2, 15s ఎంతమా? 15 9s ఎంత? 135 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుందమ్మా. ఇది ఆన్సర్ అవుతుంది. కానీ 240 లేకుంటే క్వశ్చన్ అర్థమైందా? బర్డ్ యొక్క వేగం ఇచ్చాడు అనుకోండి, బర్డ్ వేగం 90 kmph ఇచ్చింటే ఏం చేసేవాళ్ళం? 1.5 అవర్లో ట్రావెల్ చేసే తీసుకున్నాం. కానీ ఇక్కడ ఏమి ఇస్తాడు? అవేం లేవు కదా క్వశ్చన్లో. సరే ఈ క్వశ్చన్ అయితే మళ్ళీ చూద్దాం లేవా? క్వశ్చన్ అయితే అర్థమైంది కదా. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే బర్డ్ యొక్క వేగం 60 ఇచ్చాడు. అక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం అదే తీసుకుందాం. చూడండి, మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే 2 ట్రైన్లు స్టార్ట్ అయ్యాయి. ఆ 2 ట్రైన్లు కూడా చూడండి, ఒక బర్డ్ ఉంది, బర్డ్ వేగం 60 kmph ఇస్తున్నాడు. ఈ 2 స్టార్ట్ అయ్యాయి, దీని వేగం 60 kmph. ఇది ఎంత ఉన్నది నీకు అనవసరం. మనం ఆ 2 కూడా ఎప్పుడు కలుస్తున్నాయి అంటే 1.5 అవర్కి కదా మనం మీట్ అయ్యేది. అంటే బర్డ్ ఎంత టైం ట్రావెల్ చేస్తుంది? 1.5 అవర్సే. కాబట్టి ఏం చేస్తుంది చెప్పండి? 60 ఇంటూ 1.5 అవర్ అంటే 60 ఇంటూ 3/2. ఓకేనా? 2 1s 2 30s. ఆన్సర్ ఎంత అంటే 90 కిలోమీటర్స్. ఇక్కడ ఖచ్చితంగా ఇవైతే ఉండకూడదు ఇంత. అలా ఉంటే ఇప్పుడు సేమ్ స్పీడ్ ఉంటే దాంతోపాటు పోతుంది. ఇది ఒక 40 తీసుకుందాం, ఇక్కడేమో 50 తీసుకుందాం, అప్పుడే అవుతుంది. వెరీ గుడ్. ఓకే, బర్డ్ స్పీడ్ ఖచ్చితంగా ఏముండాలి చెప్పండి? ట్రైన్ స్పీడ్ల కన్నా ఎక్కువ ఉండాలి. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే ఒక స్కూటర్ యొక్క మైలేజ్ ఎంత అంట? 40 కిలోమీటర్ పర్ లీటర్. ఒక లీటర్కి 40 కిలోమీటర్స్ ఇస్తుందంట. అక్కడ ఏం చేస్తున్నాడంటే కొత్త పెట్రోల్ పంపులు వేయించుకునేందుకు వాడికి ఇంత యావరేజ్ ఎంత వస్తుందంటే ఇప్పుడు ఎంత అయిందంట? 38 కిలోమీటర్ పర్ లీటర్కి అయింది. ఎందుకు తగ్గింది అంటే వాడు పెట్రోల్లో ఏం కలుపుతున్నాడంట? కిరోసిన్ కలుపుతున్నాడంట. కిరోసిన్ ఎలా ఉందంట? 2/3 చీప్ ఉందంట. దాని రేట్ అంటే చూడండి, పెట్రోల్ కాస్ట్ 3 రూపాయలు ఉంటే కిరోసిన్ కాస్ట్ 2 రూపీసే ఉన్నట్టు. లేకుంటే ఇది 30 ఉంటే ఇది 20, 60 ఉంటే 40 ఉన్నట్టు. ఇంతవరకు ఓకేనా? నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు? కిరోసిన్ యొక్క మైలేజ్ ఎంత అంట? 900 mlకి ఎంత వస్తుందంట? 18 కిలోమీటర్స్. మనం తీసుకోవాల్సింది మా 900కు 18 కిలోమీటర్స్ అయితే 1000కి ఎంత? 1000 mlకి ఎంత వస్తుంది చెప్పండి? 20 కిలోమీటర్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనకి ఇచ్చింది చూడండి, స్కూటీ యొక్క మైలేజ్ ఎంత ఉంది? మామూలు పెట్రోల్ మైలేజ్ 40 ఉంది. నెక్స్ట్ కిరోసిన్ది 20 ఉంది. 18 కాదు 20 తీసుకోవాలి. 900 కదా, మనం లీటర్ కదా తీసుకోవాలి. 20 ఉంది. నిజంగా వాడు అది పోపించుకోవడానికి ఇప్పుడు ఏమైంది చెప్పండి? కిరోసిన్ పెట్రోల్ కలిసినందుకు ఎంత అయింది? 38 అయింది. ఇంతవరకు ఓకేనా? 3 ఓకేనా? కిరోసిన్ ఎంత అంటే 20 ఉంది. పెట్రోల్ ఎంత? పెట్రోల్ది 40. ఇప్పుడు మిక్స్ చేసేందుకు ఏమేమి చెప్పండి? కల్తీది 38. ఇక్కడ అలిగేషన్ అప్లై చేస్తాను చూడండి మా. పెట్రోల్ వచ్చాకనే 40 ఓకేనా? కిరోసిన్ 20, 38 ఇది ఓకేనా? ఇప్పుడు చూడండి డిఫరెంట్ ఎంత చెప్పండి? 18:2 అంటే ఎంత ఉన్నట్టు మా? 9:1. అంటే వాడు చూడండి మా 900 mlకి 1 ml ఏం వాడుతున్నాడు? కిరోసిన్ వాడుతున్నాడు. ఇంతవరకు ఓకేనా? అంటే చూడండి 9:1 వాడుతున్నాడు. 9:1. ఇప్పుడు ఏమి ఇస్తారు చెప్పండి? దీని కాస్ట్ చూడండి ఏమవుతుంది చెప్పండి? దీని కాస్ట్ ఎలా ఉంటుంది అంట? కిరోసిన్ కాస్ట్ ఎలా ఉంటుందంట? 2/3 చీపర్ దెన్ ద పెట్రోల్. అంటే పెట్రోల్ 3 రూపీస్ ఉంటే ఇది ఎంత ఉన్నట్టు? 2 రూపీసే కదా. అంటే వాడు 27 + 2 ఎంత? 29 రూపీస్. నిజమంటే వాడు తీసుకునేది ఎంతమా? ఒక నిమిషమ్మా, ఏమి ఇచ్చాడు? విచ్ ఈజ్ వస్తారు ఏమి ఇస్తున్నాడు? విచ్ ఈజ్ 2/3 చీపర్ దెన్ ద పెట్రోల్. పెట్రోల్ 3 ఉంటే అది ఎంత ఉన్నట్టు? ఇంతవరకు కరెక్టే కదా. మన డిఫరెంట్ ఎంత? 18, డిఫరెంట్ ఎంత? 2 1 9. 9:1 మా. 900 ml ఏమో పెట్రోల్ వాడుతున్నాడు, 100 ml ఎంత వాడుతున్నాడు అంటే కిరోసిన్ వాడుతున్నాడు మా. ఇది 3 రూపీస్ అని అనుకున్నాం, మనకి ఎంత వస్తుంది? ఇది 1 రూపీ అనుకుంటే 100 కదా మా. ఎంత వస్తుంది చెప్పండి? 1000 × 3 అంటే 2 రూపీస్ కదా మా తేడా. అర్థమైందా? గ్యాప్ ఎంత మా తేడా? 2 రూపీస్ అంతే కదా మా. 20 వాడు ఏమి ఇస్తాడంటే విచ్ ఈ 2/3 ఆఫ్ ద చీపర్ దెన్ ద పెట్రోల్. 2/3 వంతు తక్కువ ఉంది అంటే 1 రూపాయి ఉన్నట్టు కదా. 3 రూపాయల కన్నా అది 2 రూపాయలు తక్కువ ఉంది అంటే మీనింగ్ ఏం చెప్పండి? 1 రూపాయి ఉన్నట్టు. ఇంతవరకు ఓకేనా? మనకు రేషియో ఎలా వచ్చింది చెప్పండి? 9:1 వచ్చిందా? 9 × 3 ఎంత? 27. 1 × 1 వేయాలి. ఎందుకు 1 అంటే చీప్ ఎంత ఉందంటే 2/3 వంతు చీపర్ దెన్ అంటున్నాడు. అంటే 2 రూపాయలు కాదు, అది 2/3 వంతు తక్కువ ఉంటుంది. అంటే 2 రూపాయలు తక్కువ ఉంటుంది అంటే 1 రూపీ ఉన్నట్టే కదా. అంటే ఇంటూ 1 ఎంత? 1 రూపీ అంటే 28 రూపీస్. నిజమంటే వాడు తీసుకుంది 10 × 3 ఎంత? 30. అంటే డిఫరెంట్ ఎంత ఉంది చెప్పండి?
2 రూపీస్ అనేది ఆన్సర్. ఓకేనా? ఇంకోసారి చెప్పాలా? మన క్వశ్చన్ తీసేస్తున్నాం చూడమ్మా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు అంటే, స్కూటీ చూడండి, స్కూటీ యొక్క మైలేజ్ ఎంత అంటే 40 ఇస్తున్నాడు. పెట్రోల్ ఏమో మైలేజ్ 40. అదే కిరోసిన్ ఎంత ఇచ్చాడు అంటే మనకి ఎంత ఇస్తున్నాడు, 900 ml కు 18 రూపీస్ అయితే 1000కి ఎంత వస్తుంది చెప్పండి? 20 రూపీస్. 1000కి ఎంత? 20 రూపీస్. ఓవరాల్గా వచ్చింది 38 కదా. వీటి మధ్య డిఫరెన్స్ చూడండి, 2 ఉంది, 18 2 మాట ఎంత ఉన్నట్టు 9:1. ఇంతవరకు ఓకేనా? అంటే వాళ్ళ రేషియో ఎలా ఉన్నట్టు అంటే 9:1 ఉన్నట్టు. అంటే 9 పార్ట్స్ ఏమో పెట్రోల్ కలుపుతున్నాడు, ఒక పార్ట్ కిరోసిన్ కలుపుతున్నాడు. పెట్రోల్ కాస్ట్ ఎంత ఉంది అంటే 9 × 3 ఎంత అంటే 27. 1 పార్ట్ కిరోసిన్ కాస్ట్ 1 రూపీ అంటే 1 రూపీ యాడ్ చేస్తే ఎంత? 28 రూపీస్. నిజం అంటే 10 × 3 ఎంత? 30 రూపీస్ తీసుకున్నాడు. కానీ వాడికి ఇచ్చింది అంతా 28 రూపీస్ వాల్యూ ఇచ్చాడు. అంటే వాడికి ఒక లాభం ఎంత లీటర్ మీద? క్వశ్చన్ చూడండి, ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వశ్చన్ చదవండి ఒకసారి. క్వశ్చన్ ఇచ్చాడు, ఏ ట్రైన్ ఆఫ్టర్ ట్రావెలింగ్ 150 kilometers meet with an accident and then proceeds with 3/5 of its normal speed and arrives at the destination 8 hours later. Had the accident occurred 360 kilometers further, it would have reached the destination 4 hours later. What is the speed of the train? దీంట్లో రెండు క్వశ్చన్స్ అడగొచ్చు మా. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అడగొచ్చు, రెండోది ఏది అంటే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అడగొచ్చు, లేకుంటే ట్రైన్ యొక్క లెంత్ కాదు మా, డిస్టెన్స్ ఏమడగొచ్చు, ఎంత డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసిందని కూడా అడగొచ్చు. మొత్తం టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఒక చిన్న బేసిక్ అయితే డిస్కస్ చేద్దాం. ఒక క్వశ్చన్ రాసుకోండి. ఇఫ్ ఏ మ్యాన్ ట్రావెల్ 5/6 of his usual speed, if a man travel 5/5 of his usual speed, he late by if a man travel 5/6 of his usual speed, he late by 10 minutes. Find the usual time. ఒక వ్యక్తి తన వేగంలో 5/6 వంతు ప్రయాణం చేస్తే 5/6 వంతు వేగంతో ప్రయాణం చేస్తే 10 నిమిషాల ఆలస్యంగా గమ్యాన్ని చేరుకుంటాడు. అతని అసలు ప్రయాణ కాలం ఎంత? క్వశ్చన్ అర్థమైందా? ఒకడు ఏం చేస్తున్నాడు, వెళ్ళవలసిన దానికన్నా ఎలా వెళ్తున్నాడు, 5/6 వెళ్ళినప్పుడు ఏమైందమ్మా, ఎన్ని నిమిషాలు, నేను 10 minutes లేట్ అయ్యింది అంటే. చూడండి క్వశ్చన్ ఏమిస్తున్నాడు, వాడు వెళ్ళవలసిన దానికన్నా 5/6 వంతు వెళ్ళినందుకు ఎంత టైం ఇచ్చింది? 10 minutes కదా లేట్, ఇదే కదా ఇచ్చింది. అంటే దాని అర్థం చూడమ్మా, వాడు వెళ్ళాల్సిన స్పీడ్ ఎంత అంటే ఒరిజినల్ స్పీడ్ 6 వెళ్ళాల్సింది 5 వెళ్ళాడు. ఇది ఓకేనా? 5/6 ఆఫ్ అంటే దాని అర్థం కదమ్మా. అదే చూడండి టైం ఏమవుతుంది చెప్పండి, వెళ్ళవలసింది ఏమో 5, వెళ్ళిందేమో 6. ఇదేమో ఒరిజినల్ది కదా, ఇదే కదా, ఇదేమో లేట్ అయింది. అంటే గ్యాప్ ఎంత వచ్చింది చెప్పండి? 1 అనేది 10 minutes అయితే 5 ఎంత? ఇది అర్థమైందా? 1 అనేది అంటే ఏమవుతుంది చెప్పండి, 5/1 × 10 వేస్తే ఎంత వస్తుందంటే 50 minutes అనేది ఆన్సర్. ఇది ఒకసారి అర్థం చేసుకోండి. ఇచ్చిన ఫ్రాక్షన్ 5/6 అంటే 5 దేని గురించి చెప్తుంది చెప్పండి, వెళ్ళింది. 6 అనేది ఒరిజినల్ కాబట్టి 6:5. ఒరిజినల్ 6 వెళ్ళాల్సింది 5 kmph వెళ్తే వెళ్ళాలి అనుకో. ఇప్పుడు టైం ఏం చెప్పండి, 5:6 కదా పట్టింది. అంటే గ్యాప్ చూడండి, ఒరిజినల్కి వెళ్ళాల్సింది 5, వెళ్ళింది 6. అంటే గ్యాప్ ఎంత వచ్చింది? లేట్ 1 కదా. అంటే మనం 1 వచ్చినప్పుడు 10 అనుకున్నప్పుడు 1 ఉంది, 5 ఉంటే ఎంత? దీన్ని డైరెక్ట్ ఎలా రాసుకోవచ్చు అంటే వీటి మధ్య డిఫరెన్స్ చూడండి ఎంత ఉంది, 1. అంటే 5/1 × 10 రాసేసేయండి. మరి ఇప్పుడు వచ్చే ఆన్సర్ ఎంత? 50 minutes అని రాసేయచ్చు. ఇది అర్థమైందా? అదే చూడండి 4/7 ఒక 12 minutes లేట్ అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఏం రాస్తాను చెప్పండి, 4/3 × 12, 3 1s 3 4s ఎంత అంటే 16 minutes. ఏం చెప్పండి, ఇది 16 minutes యూజువల్ టైం, వాటి నిజంగా వెళ్ళవలసిన టైం. ఓకే, ఇది రాసుకోండి. ఓకే, అర్థమైంది కదా? మీకు చూడండి మన కాడ టైం ఉంది, ఇక ఏముంటే స్పీడ్ ఫైండ్ అవుట్ చేయగలం? టైం ఉంది, ఏముంటే స్పీడ్ ఫైండ్ అవుట్ చేయగలం? డిస్టెన్స్ ఉంటే స్పీడ్ ఫైండ్ అవుట్ చేయగలం కదా. అంటే ఇదే క్వశ్చన్ చూడండి, ఒకడు ఎలా వెళ్తున్నాడు అంటే 5/6 వెళ్తున్నాడు. 5/6 వెళ్ళింది అనుకో, 10 minutes లేట్ అయింది. ఎంత దూరానికి అంటే 100 kilometers ఇచ్చాడు అనుకో. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, స్పీడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదమ్మా. ఇప్పుడు టైం అవుతుంది చెప్పండి, యూజ్బుల్ టైం 5/1 × 10 ఎంత? 50 minutes. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడేమో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత ఉంది, 100 ఉంది, టైం ఎంత 50 × 60. ఓకేనా? ఎందుకు? మినిట్స్ కాబట్టి. అంటే 1s 2s ఆన్సర్ ఎంత? 120 kmph. ఇది ఓకేనా? అర్థమైందా? ఆన్సర్ ఎంత వస్తుంది? 120 kilometers. ఇది ఒకటి అర్థమైందా? ఇది ఒక్కటి ఒక బ్రాకెట్ పెట్టి రాసుకోండి, అంటే బాక్స్ పెట్టుకొని రాసుకోండి. మనకేం కావాలి, స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏముండాలి చెప్పండి, డిస్టెన్స్ కూడా ఉండాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి ఏమిస్తాడు, ఒక ట్రైన్ ఎంత మిగులుతుందంట, ఒక ట్రైన్ వచ్చాక ఎంత టైం ట్రావెల్ చేస్తుంది అంటే 150 kilometers ట్రావెల్ చేసింది.
150 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ యాక్సిడెంట్ అయింది. తర్వాత దాని వేగం ఏం తగ్గించాడు? 3/5 తగ్గించినందుకు ఏమేం చెప్పండి, అది 8 అవర్స్ లేట్ అయింది. అదే యాక్సిడెంట్ ఫర్దర్ ఎప్పుడంట, మరొకంటే ఇక్కడ కాకుండా ఒక 360 కిలోమీటర్స్ తర్వాత జరిగి ఉంటే, ఇక్కడ జరిగి ఉంటే 4 అవర్స్ లేట్ అయ్యేది. ఇదే కదా వాడు ఇచ్చింది. ఇచ్చి మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు, ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అన్నాడు. క్వశ్చన్ అర్థమైంది కదమ్మా. ఇక్కడ చూడండి మీ క్వశ్చన్ చూడండి, మనకు ఆ క్వశ్చన్ లాగా చూడండి, యూజువల్ స్పీడ్ 3/5 ఓకేనా. లేట్ ఎంత ఉందంటే ఇవి అంతే, టైం డిఫరెంట్ ఎంత చెప్పండి, 4 అవర్స్. ఇది ఓకే, ఈ 4 అవర్స్, ఈ 4 కాదు, ఇది కాదు, ఏది 4, 8 - 4 అంతే కదమ్మా. నిజమంటే యాక్సిడెంట్ ఇక్కడ కావాల్సింది ఇక్కడ జరిగిందంటే గ్యాప్ ఎంత ఉన్నట్టు, 360. అంటే డిస్టెన్స్ ఎంత ఉన్నట్టు అంటే 360 కిలోమీటర్స్ కదా. ఇప్పుడు ఓకేనా క్వశ్చన్ అంటే ఇప్పుడు చూడండి బేసిక్ క్వశ్చనే కదమ్మా. 3/4 వంతు వేగం వెళ్ళినందుకు 4 కిలోమీటర్లు లేట్ అయింది. ఎంత దూరానికి, 360కి. అంటే ఏం వస్తుంది చెప్పండి మా, 3/2 × 4, 4 × 1 = 4, 2 ఎంతమ్మా, ఓకేనా. 6 అవర్స్. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్ అంటే 360/6 అంటే ఎంత, ఆన్సర్ ఎంత అంటే 60 kmph అనేది ఆన్సర్. ఆన్సర్ ఎంత చెప్ప, ఆన్సర్ ఎంత 60, మళ్ళీ ఇంటికి 60 ఎందుకు, ఇది అర్థమైందా. మా ఒక ట్రైన్ మా స్టార్ట్ అయింది 150 కిలోమీటర్స్, దీంతో అవసరమే లేదు ఇక్కడ క్వశ్చన్స్లో. మా వాడు స్పీడ్ అడిగినప్పుడు దీంతో సంబంధం లేదు. 3/5 వంతు వేగం వెళ్ళేందుకు ఎంత లేట్ అయింది చెప్పండి, 8 అవర్స్. ఇక్కడ టైం డిఫరెంట్ ఎంత, 4 అవర్స్. బెటర్ గ్యాప్ ఎందుకు వచ్చింది, ఈ 360 కిలోమీటర్స్కే కదా. కాబట్టి ఏం తీసుకుంటే 3/5కి 4 అవర్స్ 360 చెప్తాను. ఇంటికి చేయండి మా. ఇక్కడ క్వశ్చన్ అర్థమైందా, ఏమి ఇస్తున్నాడు, 200 కిలోమీటర్స్ తర్వాత యాక్సిడెంట్ అయినందుకు 5/6 తగ్గించాను, 4 అవర్స్ లేట్ అయింది. అదే యాక్సిడెంట్ 120 కిలోమీటర్ తర్వాత జరిగింటే 3 అవర్స్ లేట్ అయ్యేది. వచ్చింది ఆన్సర్. అసలు క్వశ్చన్ అర్థమైందా, అర్థం అంటే సగం కావడం. ఎంత వచ్చిందమ్మా, 5/1 × గ్యాప్ ఎంతమ్మా, 1 అంటే 5 అవర్స్, 120/5 అంటే ఎంత, 24 kmph. ఓకేనా. మరి జనరల్గా చూడండి క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడు అంటే, ఒక ట్రైన్ మా ఒక 3 ఊర్లు తీసుకుందాం చెప్పండి. ఎక్కడి నుండి తీసుకుందాం, ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకుందాం, వైజాగ్ నుండి తీసుకుందామా. హైదరాబాద్కి ఒక ట్రైన్ వస్తుంది, ఇది క్లియర్ ఓకేనా. వైజాగ్ నుండి హైదరాబాద్కి వస్తుంది. ఒక ట్రైన్ ఏం చేస్తారంటే వైజాగ్లో స్టార్ట్ అయింది, ఒక 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. ఇక్కడ రాజమండ్రి వస్తుంది, రాజమండ్రిలో యాక్సిడెంట్ అయింది. క్లియర్ ఓకేనా. కాబట్టి దాని వేగాన్ని ఎంత తగ్గించాడు అంటే 3/5 తగ్గించాడు. కాబట్టి హైదరాబాద్ రీచ్ కావడానికి ఎంత టైం అయింది మా, 8 అవర్స్ లేట్ అయింది. మీ ఫ్రెండ్ వస్తున్నాడు మా వైజాగ్ నుండి, మీరేం చేస్తారంటే వెళ్ళి కూర్చున్నారు. కానీ వాడు ఏం చేశాడు చెప్పండి, అక్కడ యాక్సిడెంట్ అయింది కాబట్టి తగ్గించినందుకు కాబట్టి ఎన్ని అవర్స్ లేట్ వచ్చాడు, 8 అవర్స్ లేట్ అయింది. అలా కాకుండా యాక్సిడెంట్ ఫర్దర్ ఒక 200 కిలోమీటర్ల తర్వాత, రాజమండ్రి తర్వాత ఒక 200 కిలోమీటర్ల తర్వాత విజయవాడ కాడ జరిగింది అనుకోండి. అప్పుడు ఎప్పుడు లేట్ అయ్యేవాడు, 4 అవర్స్ లేట్ అయ్యేవాడు. ఇప్పుడు టైం డిఫరెంట్ ఎంత వచ్చింది చెప్పండి, 4 అవర్స్ వచ్చింది. ఎందుకు, 360 కదా ఇచ్చింది. ఈ 360 కిలోమీటర్స్కే కదమ్మా, అది ఉన్న క్వశ్చన్. ఇప్పుడు అర్థమైందా. అది ఇప్పుడు చూడండి మా, ఇది ఎక్కువసార్లు మనకు స్పీడ్ అయితే ఫైండ్ అవుట్ చేయగలరు కదా. ఏమేమి తీసుకుంటాం, ఫ్రాక్షన్ తీసుకుంటాం, ఇది తీసుకుంటున్నాము, వీటి మధ్య గ్యాప్ తీసుకుంటాం. ఇంతవరకు ఓకేనా. దీంతో అవసరం లేదు, క్లియర్. ఏది కావాలంటే స్పీడ్ కావాలంటే, అదే డిస్టెన్స్ కావాలంటే ఇది అవసరం లేదు. ఓకే, అది కాదమ్మా, సారీ, ఇది అవసరం లేదు. ఫ్రాక్షన్ 3/5. ఇప్పుడు చూడండి టైం డిఫరెంట్ ఎంత ఉంది, 4 అవర్స్ ఎంత వచ్చింది అంటే, 4 అవర్స్ అనేది 360 కిలోమీటర్స్కి అయితే ఇది ఓకేనా. 8 అవర్స్కి ఎంత అంటే ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. చూడమ్మా, 4 అవర్స్ గ్యాప్ అనేది 360, 4 అనేది 360 అయితే 8 ఎంత అవుతుంది చెప్పండి, 720. 720 కాదు మనకు ఆన్సర్. 720 అనేది ఎక్కడి నుండి ఎక్కడికి, రాజమండ్రి నుండి హైదరాబాద్కి. అంతకుముందు ఎంత ట్రావెల్ చేసింది, 150 + 150 యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత చెప్పండి, 870 కిలోమీటర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. టోటల్ డిస్టెన్స్ అర్థమైందా. టోటల్ డిస్టెన్స్ అడిగినప్పుడేమో ఇది తీసుకోము, స్పీడ్ అడిగినప్పుడు ఇది అవసరం. రాసుకుంటారా. మరి జనరల్గా మీకు గమనించారు, ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఒక 200 మంది, 2000 మంది, 3000, 10,000 మందిని కూడా కూర్చోబెట్టే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఐడియా ఉందా, దిల్సుఖ్నగర్లో ఉన్నాయి. ఓకే, ఇన్స్టిట్యూట్కి 20,000 మంది కూడా లాస్ట్ టైం దగ్గర ప్రతి సండే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మా కదా. టోటల్ వచ్చాకనే 200 మార్క్స్, 200 క్వశ్చన్స్ కదా ఉండేది. మొత్తం 1 ఇయర్ కంటిన్యూగా రాశారనుకుంటే ఎవ్రీ సండే ఎగ్జామ్. అంటే ఎన్ని సండేస్,
52 సండేస్ అంటే అన్నీ చెప్పండి. ఎన్ని క్వశ్చన్స్ నేర్చుకుంటున్నారు మా? 10,800 క్వశ్చన్స్ మా. 10,800 క్వశ్చన్స్లో జస్ట్ 1% క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తే ఎన్ని క్వశ్చన్ చెప్పండి? 108. జాబ్ వస్తుంది కదా. అంటే వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్లో 1% కూడా రావట్లే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఉండట్లే. క్వశ్చన్స్ ఎలా ఉంటుంది చెప్పండి? ఈజీగా ఉండాలి. ఎలా అంటే ఒక ట్రైన్ వెళ్తుంది, దాని వేగం 60 km/h. అది 5 గంటల్లో ఎంత దూరం వెళ్తుంది? ఎంతమా? 60 × 5 వచ్చింది ఆన్సర్. ఇలా నేర్చుకునేంత మాత్రం ఇక్కడ టైం పాస్ అవుతుంది తప్ప జాబ్ అయితే రాదు. ఇప్పుడు చూడండి, మీరు డిస్కస్ చేసిన మనం తీసుకున్న 15 క్వశ్చన్స్లో మీకు తెలియని క్వశ్చన్స్ ఎవరింటి అసలుకి? ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్స్ అన్ని కొత్త క్వశ్చన్. ఆ క్వశ్చన్స్ నేర్చుకుంటేనే జాబ్ వస్తుంది. ప్రతి క్వశ్చన్ సెట్ చేయండి, మళ్ళీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఇది 2014లో బ్యాంక్ ఎగ్జామ్ ఇచ్చిన క్వశ్చన్. ఫస్ట్ టైం ఎప్పుడు ఇచ్చాడంటే 2014లో SBI బ్యాంకులు ఇచ్చాడు. మేబీ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ. కాన్సెప్ట్ అర్థమైందా? ముందు అసలు క్వశ్చన్ అర్థమైంది కదా, ఎలా చేస్తామంటే 2 క్వశ్చన్స్ అడుగుతాడు. దీంట్లో ఏమేమి అడుగుతాడు చెప్పండి? ఒకటి అడిగితే డిస్టెన్స్ అడుగుతాడు, రెండోది స్పీడ్ అడుగుతాడు. కాన్సెప్ట్ అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు మా. ఈ క్వశ్చన్ ముందు మా ఆ క్వశ్చన్ ఆ మోడల్ క్వశ్చన్ ఒకటి రాసుకుందాం. దీంట్లో ఉందో లేదో ఒక క్వశ్చన్ అయితే రాసుకోండి. రైలు వేగము సేమ్ మనం ఇందాక చేసాను చూడమా, ఆ మోడల్ క్వశ్చనే. రైలు వేగము కారు వేగం కన్నా 50% ఎక్కువ. ఏ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 50% మోర్ దాన్ ద కార్. ఏ నుండి బికి 75 కిలోమీటర్ల ప్రయాణంలో, ఏ నుండి బికి 75 కిలోమీటర్ల ప్రయాణంలో రెండు ఒకేసారి బయలుదేరి, ఏ నుండి బికి 75 కిలోమీటర్ల ప్రయాణంలో రెండు ఒకేసారి బయలుదేరి రైలు మధ్యలో 12.5 మినిట్స్ ఆగడం వల్ల 12.5 మినిట్స్ ఆగడం వల్ల రెండు ఒకేసారి బీని చేరుకున్నాయి. రెండు ఒకేసారి బీని చేరుకున్నాయి. వాటి వేగాలు వరుసగా. ఏ ట్రైన్ స్పీడ్ ఈజ్ 50% మోర్ దాన్ ద కార్. డిస్టెన్స్ బిట్వీన్ 2 points A and B is 75 kilometers. Train and car start from A to B on the same time. Train and car start from A to B on the same time and reach same time because train takes 12.5 minutes halt. 12.5 minutes halt. Find the speeds respectively. Find the speed respectively. క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు మా? ఒక రైలు వేగము కారు వేగం కన్నా 50% ఎక్కువ ఉందంట. క్వశ్చన్ రాసుకున్నారా? ఓకే, రైలు వేగం ఎలా ఉందంట? కారు వేగం కన్నా 50% ఎక్కువ ఉంది. ఈ రెండు కూడా ఎలా అయిందంటే ఒకేసారి స్టార్ట్ అయ్యాయంట. కానీ నిజమంటే ఏది ముందు రీచ్ కావాలి చెప్పండి? ట్రైన్ రీచ్ కావాలి. కానీ ఏమైంది ఇక్కడ? మంది రెండు కూడా ఒకేసారి రీచ్ అయ్యి. ఎందుకు ఆగింది అంటే మధ్యలో ఆగిందంట. ఎంత టైం ఆగింది అది? 12.5 మినిట్స్ ఆగినందుకు రెండు కూడా ఒకేసారి రీచ్ అయితే. మరి క్వశ్చన్ ఏమి అడుగుతున్నాడు? స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అడుగుతున్నాడు, కార్ అడుగుతున్నాడు. క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ ఎలా చేస్తామంటే మనం తీసుకునేది చూడండి. ట్రైన్ వేగము కారు వేగం తీసుకుంటే చూడండి, కారు వేగము 100 అయితే ట్రైన్ వేగం ఏమవుతుంది చెప్పండి? 150. ఓకేనా? ఏ నుండి బికి స్టార్ట్ అయ్యాయి. ఇది ఎంత దూరం ఇచ్చాడు? రెండు కూడా ఒకేసారి రీచ్ అయ్యాయి. ఎందుకంటే మధ్యలో ట్రైన్ ఆగింది. ఎంత టైం ఆగింది? 12.5 మినిట్స్ ఆగింది. ఈ క్వశ్చన్ ఓకేనా? అంటే ఇక్కడ చూడండి మా, ఒక కారు ట్రైన్ కాకుండా ట్రైనే తీసుకుందాం. ఇప్పుడు ఎంత వెళ్తుంది అంటే 2/3 వంతు వెళ్తున్నందుకే కదా. అసలు వేగం 3, వెళ్ళింది ఎంత? 2. అందుకని ఎంత లేట్ అయిందట్టు? 12.5 మినిట్స్ లేట్ అయ్యాడు కదా. అంటే ఫ్రాక్షన్ అయితే కదా మా. 2/5 ఉంది, 75 ఉంది, 12.5 మినిట్స్ మన యూజువల్ టైందే కదా. అంటే ఏం రాస్తాను చెప్పండి? 2/, వెరీ గుడ్, ఇంటూ 12.5 మినిట్స్ అంటే ఎంత వస్తుంది చెప్పండి? 25 మినిట్స్ కదా. అంటే స్పీడ్ ఈక్వల్ ఏమవుతుంది చెప్పండి? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత ఉంది? 75/25 ఇంటూ 60. 25 ఉందా? 25 3 ఎంత? 180. 180 అనేది ట్రైన్ స్పీడే కదమ్మా. అంటే 3 అనేది 180 అయితే 2 ఏమవుతుంది చెప్పండి? 120 అంతే కదమ్మా. 60 into 2 120. కాన్సెప్ట్ అర్థమైందా? అంటే మనం ఇంతకుముందు చేసిన క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఒకటే. ఏది? ట్రైన్ యాక్సిడెంట్ అనే క్వశ్చన్కి ఏం తీసుకున్నామో ఇక్కడ కూడా అదే తీసుకున్నాం. వాళ్ళు చెప్పడం మాత్రం వేరే చెప్తాడు అంతే. ఓకేనా? రాసుకోండి. మినిట్స్ కదమ్మా. మినిట్స్ కాబట్టి అవర్స్లే కన్వర్ట్ చేయడానికి చూడండి. 70/25/60 రాసేది మనం. అంతే కదా. ఇది కిలోమీటర్లు ఉంది, అవర్లే కన్వర్ట్ చేయాలంటే 25/60 అన్నప్పుడు ఇది బయటకు వస్తుంది. అంటే 60 రాస్తాం. ఇంతకుముందు ఒక క్వశ్చన్ చేసాం. ఇది ఐడియా ఉందా? ఇది కాదు, ఈ క్వశ్చన్ చూడండి. మనం ఒక కాన్సెప్ట్ చేసాం. ఐడియా ఉందా? ఫస్ట్ స్పీడ్ అంటే డిస్టెన్స్ ఈక్వల్ ఏమవుతుంది చెప్పండి? రెండు రకాల స్పీడ్ ఉన్నప్పుడు ఫస్ట్ స్పీడ్ ఇంటూ సెకండ్ స్పీడ్ బై స్పీడ్ డిఫరెంట్ ఇంటూ టైం డిఫరెంట్ వేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి? డిస్టెన్స్ వస్తుంది కదా. ఇది ఓకేనా? అది దీనికి అప్లై చేయొచ్చు. ఫస్ట్ స్పీడ్ 3x అనుకుంటే రెండోది 5x కదా. అర్థమవుతుందా? స్పీడ్ అంటే ఒకటి చూడండి, 5x ఇంటూ 3x బై డిఫరెంట్ ఎంత? 2x ఇంటూ టైం డిఫరెంట్ 4 అవర్స్. ఓకేనా? 8 అవర్స్ మైనస్ 4 అవర్స్ ఈక్వల్ టు 360. ఓకేనా? ఇది అర్థమైందా? ఫస్ట్ స్పీడ్ ఇస్తున్నా, సెకండ్ స్పీడ్ ఇస్తున్నా, వాటి మీద డిఫరెంట్ ఇంటూ టైం డిఫరెంట్ ఈక్వల్ ఎంత? డిస్టెన్సే కదా మా, 360 కదా. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఇది 3x
ఇంటూ 4 ఈక్వల్ టు ఎక్స్ దగ్గర తప్పు చేస్తుంది కదా, ఇదేమవుతుందా 15x బై 2x ఈక్వల్ టు ఎంతమా కదమ్మా 15x స్క్వేర్. అంటే ఇక్కడ చూడండి ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ చేసేద్దామా, అంటే ఇక్కడ మిగులుతుంది చూడండి 15x ఈక్వల్ టు 180. ఓకేనా, ఎన్నిసార్లు పోతుందమ్మా ఎక్స్ ఈక్వల్ టు ఎంత 12. ఓకే 12 5 ఎంత 60. ఒరిజినల్ స్పీడ్ 60, ఇప్పుడు వెళ్ళింది ఎంత అంటే 36 వెళ్ళింది. మనకి ఇందాక వచ్చింది 60 కదా, ఎక్స్ ఈక్వల్ టు 12. మనకు ఒరిజినల్ స్పీడ్ ఎంత ఇదే కదమ్మా వెళ్ళింది 3/5 కదా, 5x కదా ఒరిజినల్ స్పీడ్. కాబట్టి ఎంత వస్తుంది 5 × 12 ఎంత అంటే 60. ఇది అర్థమైందా? ఇదేం అవసరం లేదు, జనరల్గా గుర్తుపెట్టుకో, ఇలా కూడా అప్లై చేయొచ్చు దీన్ని. ఓకే, మనం నేర్చుకుని రాసుకుంటారా.